మినిస్టర్ వెంటనే సాయి కృష్ణ కుటుంబానికి వెంటనే సాయి కృష్ణ కుటుంబానికి వెంటనే హోమ్ మినిస్టర్ వెంటనే హోమ్ మినిస్టర్ వెంటనే హోమ్ మినిస్టర్ వెంటనే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షులు బోమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక తల్లికి జరిగినటువంటి ఆవేదనకు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తూ సంఘీభావం ప్రకటిస్తూ వారంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనకి బోమన కరుణాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఒక తల్లికి జరిగినటువంటి ఆవేదన ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇది సాయి కృష్ణ తల్లికి మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది తల్లులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హెచ్చరికలాగా కనపడుతోంది. సాయి కృష్ణను చంపటం ద్వారా సాయి కృష్ణ నిందితుడే కావచ్చును, కానీ సాయి కృష్ణ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా అతన్ని అత్యంత కిరాతకంగా చంపటానికి వెనుక ఈ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. సాయి కృష్ణనే కాదు, క్రాంతి కుమార్ అనేటువంటి బలహీనుడైనటువంటి దళిత యువకుణ్ణి ఆత్మహత్యకు పురుకొల్పి అతను వీడియోలోనే సెల్ఫ్ వీడియోలో పురుగుల మందు తాగుతూ నన్ను పోలీసు వాళ్ళు అనునిత్యము చేస్తున్నటువంటి హింసకు వ్యతిరేకంగా నేను చచ్చిపోతున్నాను తట్టుకోలేకుండా నాగరాజు చేస్తున్నటువంటి హింసకు అని చెప్పటం జరిగింది. సాయి కృష్ణను దారుణంగా కొట్టారు అని చందు అన్నటువంటి లాకప్లో ఉన్నటువంటి మరో వ్యక్తి చెప్పటం జరిగింది. సాయి కృష్ణను మే 8వ తారీఖున పోలీసులు పట్టుకొని ఒక లాడ్జిలో 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అత్యంత కిరాతకంగా పాశవికంగా అతన్ని దారుణాతి దారుణంగా కొట్టటం కారణంగా ఆ తరువాత ఈ నాగరాజు అనేటువంటి సిఐ అతన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మరింత దారుణంగా కొట్టడంతో ఆ వ్యక్తి మరణించినాడు. మరణించినటువంటి ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని కూడా అప్పగించకుండా ఒక అనాథ శవంగా బస్టాండులో పారేసి ఆ అనాథ శవాన్ని కాల్చేసి బూడిద కూడా ఆ తల్లికి ఇవ్వకుండా చేసినటువంటి ఇంత పెద్ద సంఘటన ఒక సిఐఓ 4 కానిస్టేబుల్లో చేసేటువంటి విషయం కాదని, దీని వెనుక పెద్ద బాసులందరూ ఉన్నారు. దీని వెనుక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ల అండ ఉండటం కారణంగానే ఈ సంఘటన జరిగింది. ఆ ఐపీఎస్ ఆఫీసర్లను పెంచి పోషిస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపుతో కాకుండా ఈ పోలీస్ బాసుల్ని, ఈ పోలీసు అధికారుల్ని మనం చెప్పినట్టుగా నడుచుకుంటే చాలు, వైసీపీ కార్యకర్తలు నాయకుల మీద కేసులు బనాయిస్తుంటే చాలు, వీళ్ల సంపాదన కోసమని ఎవరిని చిత్రహింసలు చేసినా ఎవరిని చంపేసినా వాళ్ళ మీద కేసులు లేకుండా మేము చూసుకుంటాము అని చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయం కారణంగానే ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగిన తరువాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని పరామర్శించిన తరువాతనే ప్రభుత్వం కదలి భయపడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెను సంచలనం అయిపోతుందన్నటువంటి విషయాన్ని గ్రహించి నిన్న చంద్రబాబు ఆమెను పిలుచుకొని ఆమెకు కేసు పెడుతున్నాము, నేనున్నాను అని చెప్పడంతో ఈ సమస్య తీరదు. ఈ సమస్య సాయి కృష్ణ తల్లికి, సాయి కృష్ణకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది శాంతి భద్రతల సమస్య. సాయి కృష్ణను చంపేసినారు, బూడిద కూడా ఇవ్వలేదు. బూడిద కూడా ఇవ్వకుండా కిరాతకంగా చంపేసినటువంటి ఈ హత్య దోషులను వెలికి తీయాలి. ఈ దోషుల వెనక ఉన్నటువంటి బాధ్యులు ఎవరు అన్నది సభ్య సమాజానికి తెలియాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. ఈ ప్రభుత్వం ఎంక్వైరీ వేయకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద విచారణ చేయటం జరుగుతుంది. ఆ ఐపీఎస్ అధికారులకు బేడీలు వేసి జైలుకు పంపించటం జరుగుతుంది. దోషులందరినీ కూడా తగిన రీతిలో చట్టం జైల్లో వేసే విధంగా శిక్షించటము జరుగుతుంది. ఈ 2 ఏళ్ల పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ఘటన కావచ్చు, ఒక దళిత తల్లికి కూడా అన్యాయం జరిగింది. సార్ అదే చెప్తున్నానండి. ఒక గంగమ్మ అన్నటువంటి ఒక దళిత తల్లిని కూడా 2 నెలల క్రితం చంపేశారు. అది కూడా లాకప్ డెత్ అమ్మాయి ఆవిడది. ఇలా చెప్పుకుపోతే ఒక చోట 2 చోట్ల కాదు. ఒకవైపున సామాన్యులను ఇష్టం వచ్చినట్టుగా
దారుణాతి దారుణంగా కిరాతకంగా హింసిస్తున్నారు. వైసీపీ కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లకు వేసి తప్పుడు కేసులు బనాయించి కొడుతున్నారు. ఇంకానా ఇకపై మీ ఆటలు సాగవు చంద్రబాబు గారు. ప్రజలు తిరగబడే స్థాయికి వచ్చేశారు. అంతా కూడా మా కార్యకర్తలు కొదమ సింహాల్లాగా మీ అవినీతి ప్రభుత్వం మీద, మీ అరాచక ప్రభుత్వం మీద, మీ కిరాతక ప్రభుత్వం మీద, మీ పోలీసుల దాష్టీకం మీద ఎంతకైనా కూడా తెగించి తిరగబడతాము, పోరాటం చేస్తాము. న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. మానవత్వం లేని బాబు సర్కార్ వైఖరి పట్ల ఈరోజు తిరుపతిలో యొక్క భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో యొక్క సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, దళితులకు రక్షణ లేదు, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాపుల ఐక్యత వర్ధిల్లాలి, కలిసి ఉంటాం, కలిసి సాగుదాం, కాపులకు జరిగినటువంటి అన్యాయం పైన గలం విప్పుతూ ఉన్నారు. అనంత వీధి నుంచి నిరసన గలం ప్రారంభించారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఘటన ఈరోజు ఏ విధంగా చూడాలంటారు? రాష్ట్రంలో పూర్తిగా మానవ హక్కులు అన్నట్టు హరించబడ్డాయి. కూటమి ప్రభుత్వ హయాంలో వీళ్ళు అంబేద్కర్ రాజ్యానికి బదులుగా లోకేష్ రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చేసుకొని పనిచేస్తున్నారు. కాబట్టే ఇష్టానుసారంగా ప్రభుత్వపు అధికారులందరూ కూడా ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే సాయికృష్ణ ఉదంతం. కాకీల వెనకాల ఎంత బలమైన భరోసా లేకపోతే ఒక యువకుణ్ణి, అది వాళ్ళ తల్లికి, నీ కొడుకును చంపేస్తున్నాం, ఫోటోకి దండ రెడీ చేసుకో అనేటటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయండి? పాపం మా తల్లి గుండెలు అవిసేలాగా రోధించడాన్ని చూసి మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండును బాధతో కన్నీటి పర్యంతమయ్యాయి. ప్రతి ఇంటిలోనూ ఇదేం ఘోరం ఇది. పోలీసు వాళ్ళు కేసులు ఉన్నప్పటికీ కూడా ఇలా ఇష్టం వచ్చినట్టుగా స్టేషన్లోనే కొట్టి చంపేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రజల్లో ఉన్నటువంటి భావాలను బయటికి తెలియజేయడం కోసం, మానవ హక్కులను పరిరక్షించాల్సిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. పైగా ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద ప్రయోగించండి, పర్లేదు, మేము ఎటు భరిస్తాం. కానీ ఆఖరికి సామాన్య జనం మీద, మీ పార్టీ సభ్యుల మీద కూడా మీరు ప్రయోగించేటటువంటి దారుణమైన స్థితికి మీరు చేరుకున్నారు. ఇంతకంటే పెద్ద వ్యతిరేకత మరొకటి మీకు రాదు అన్నటువంటి విషయాన్ని నేను చెబుతూ, ఇప్పటికన్నా ప్రభుత్వ ప్రతిష్టను నిలపాలన్న ఉద్దేశం మీకుంటే సిబిఐతో ఈ కేసును దర్యాప్తు చేసి దీనికి బాధ్యులైనటువంటి పోలీసు అధికారులందరినీ కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజల్లో మీ మీద నమ్మకం ఏర్పడదన్న విషయాన్ని నొక్కి చెబుతూ, మేము ప్రతిపక్ష పార్టీగా సిబిఐ విచారణని డిమాండ్ చేస్తూ ఈ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలన్న డిమాండ్తో ఈ ర్యాలీ చేపట్టాం. సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ ప్రధాన డిమాండ్తో పాటు హోంమంత్రి అనిత కూడా తన పదవికి రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ను ఈరోజు తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో యొక్క నిరసన ర్యాలీ. ఒక తల్లికి జరిగినటువంటి అన్యాయం పట్ల రాష్ట్రంలో ప్రజలంతా కూడా మానవత్వంతో చలించిపోతూ ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక కన్న బిడ్డను చంపివేసి కనీసం శవాన్ని కూడా ఇవ్వకుండా, బూడిద కూడా మిగల్చకుండా ఈరోజు కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరు పట్ల ఈరోజు తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో మానవ హక్కులను కాపాడాలి, ఆ తల్లికి న్యాయం చేయాలంటూ నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు సాయికృష్ణ మృతికి సంబంధించి ఈ యొక్క సిబిఐ విచారణ జరిపించాలంటూ ఈరోజు నిరసన గళాన్ని తిరుపతి నగర వీధుల్లో చేస్తూ ఉన్నారు.